ఓకే. ఇప్పుడు మనం తెలుగు తెలుగు నుంచి ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి అంటే, సాధారణంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు ఒక స్టూడెంట్ కామెంట్లో అడగడం జరిగింది, సార్ ఇంగ్లీష్ గురించి ఏమైనా మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న రోజు అంటే డేస్ చూసుకున్నట్లయితే మనకి ఏ ఇంటర్వ్యూకి మనం ఫేస్ చేయాలన్నా సరే వాళ్ళు మెయిన్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్. మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనము కొన్ని జాబ్స్లో మనము సక్సెస్ అవ్వలేకపోతున్నాం, కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేకపోతున్నాం. అరే నేను ఎందుకు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోయాను, నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ బాగా ఫేస్ చేశాడు, వాడికన్నా నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కదా, సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కదా. అది నెక్స్ట్ మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, ఒక ఎగ్జామ్ కనుక మనకి తెలుగు మీడియంలో లేదా ఏదైనా మన నేటివ్ మన మదర్ లాంగ్వేజ్లో ఇస్తే మనం దాన్ని ఈజీగా మనం చేయగలుగుతాం. కానీ ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈజ్ స్లైట్లీ డిఫికల్ట్ టు ఆన్సర్. అంటే అంత వేరంగా మనం అంత త్వరగా మనం దాన్ని ఆన్సర్ చేయలేకపోతున్నాం. దీనికి కారణాలు ఏంటి మనం ఆలోచిస్తే, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ఇండియాని చూసుకున్నట్లయితే మనకి మన నేటివ్ లాంగ్వేజెస్ మాట్లాడినంత ఫ్లూయెంట్గా మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. కానీ సమ్వాట్ వీ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ రీడ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ట్రై. ఇఫ్ యూ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ రైటింగ్ ప్రాక్టీస్ లేదా రీడింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో తడుముకోకుండా మనం చాలా ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడగలం, ఎందుకంటే ఇట్స్ అవర్ మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్. ఇంగ్లీష్ అనేది మనం ఏంటి ప్రాక్టీస్ చేయాలి. అంటే మన అట్లీస్ట్ మనం పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కానీ అది తప్పు అవ్వచ్చు, ఎందుకంటే లెక్చరర్స్ అయినా మేము అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేదా ఇంగ్లీష్ మంచి మంచి పొటెన్షియల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఏదో ఒక సందర్భంలో తప్పు అనేది మాత్రం ఆడుతాం. ఇంత 100% ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది ఆడడం అనేది అది ఎవరిది, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్, అది నెల్లేరుపై నడక లాంటిది కాదు. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ కాదు. కానీ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో వీ హ్యావ్ టు అట్లీస్ట్ ఓవర్కమ్ అవర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో అందుకే నేనేంటంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ కాస్త అంటే కొంతవరకు మీకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుందంటే, మనం మెయిన్గా నేను ఇప్పుడు చెప్పబోయే దానివల్ల మీ కాంపిటేటివ్లో పూర్తిగా సక్సెస్ వచ్చేస్తుంది లేదా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని నేను అయితే మీకు హామీ ఇవ్వలేను. కానీ ఒకటే అష్యూరెన్స్ ఇవ్వగలను, దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఇంకా మీరు ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ని పెంచుకునే మార్గాలు కొన్ని ఉంటాయి, నేను చెప్తాను. అది మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత అవి మీరు ఫాలో అయ్యి మీరు పాటిస్తే డెఫినెట్లీ మీ కెరీర్కి ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బీ యూజ్ఫుల్ టు యూ ఆల్. మనం ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను తెలుగు మీడియం విద్యార్థిని కాబట్టి నాకు ఇంగ్లీషు రాదు అనే భయాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది బాగా, తెలుగు మీడియం విద్యార్థులకి మాకు రాదు, అది పొరపాటు. బేసిక్ గ్రామర్ కనుక మనకు కొంతవరకు తెలిస్తే మన యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మనకు పదజాలం అనేది కావాలండి, ఎక్కువ వొకాబులరీ. సో ఇఫ్ వీ నో మెనీ వర్డ్స్ వీ కెన్ అప్లై.
మనం స్పోకెన్ అంటాం కదా, మాట్లాడేటప్పుడు అది మనం వాడాలంటే అర్రే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అనేది మనకి ఆ థాట్ వస్తుంది కదండి. అంటే అక్కడ ఏదో ఒకటి మనకి లాంగ్వేజ్ అంటే గ్రామర్ తెలిస్తే అట్లీస్ట్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్. ఇఫ్ వీ బై హార్ట్ సమ్ వర్డ్స్ విత్ మీనింగ్, డెఫినెట్లీ వీ కెన్ అప్లై దెమ్ ఇన్ అవర్ డైలీ కాన్వర్జేషన్స్. సో అందుకోసం అని చెప్పేసి నేను మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ డెప్త్ చెప్పకన్నా సూక్ష్మంలో అంటే కొంత చెప్పి దాన్ని మీరు ఎలా అప్లై చేయాలనేది నేను కొంతవరకు మీకు చెప్పదలుచుకున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ గురించి మనం తెలుసుకుందామండి. టెన్స్ అయితే దీన్ని మీ సౌకర్యం కోసం ఈ టెన్స్ టేబుల్ని, యాక్చువల్ టెన్స్ అంటే టైం అంటే కాలం అండి, కాలం. ఈ కాలము అనేది మనం తెలుగులో మనం చూసుకున్నట్లయితే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అనే 3 కాలాలు ఉంటాయి మనకి. సో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీన్ని మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇది మీకు ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, ప్రజెంట్ టెన్స్ ఇక్కడ రాశాను నేను. పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ అంటే వర్తమానం, తెలుగులో మనకి ఏంటంటే వర్తమానము. జస్ట్ అ మూమెంట్. ప్రజెంట్ అంటే మనకి ఎస్ వర్తమానం. ఈ వర్తమానాన్ని మనం పరిశీలించినప్పుడు అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్, ఈ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మన డైలీ లైఫ్లో మనకి ప్రతిరోజు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి మనము వర్తమానం అంటాం, ప్రజెంట్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాఠం చెప్తాను, అది డైలీ నేను చేసే పని, ప్రజెంట్ నేను చేసేది, దాన్ని మనం ఏమంటాం వర్తమానం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని తీసుకుందాం, ఫేమస్ క్రికెటర్. అతనేంటి, హీ వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్, హీ వాజ్ ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. ఒకప్పుడు తను చాలా ఫేమస్ క్రికెట్ ప్లేయర్. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఆయన వేరే ఇప్పుడు రాజకీయ కొంతవరకు పొలిటికల్లో ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటాం మనము పాస్ట్. పాస్ట్ అంటే భూతకాలము, అంటే మన పాస్ట్ గురించి. ఒకప్పుడు నేనేం చేసేవాడిని, నేను చదువుకున్నవాడిని, ఇప్పుడు ఏం చెప్తున్నాను, పాఠం చెప్తున్నాను అంటే లెక్చరర్. ఒకప్పుడు ఐ వాజ్ అ స్టూడెంట్, నౌ ఐఎమ్ ఎ లెక్చరర్. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో నేను ఇంకేమైనా అవ్వచ్చు, ఆ ఫ్యూచర్లో మేబీ నేను సింగర్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వచ్చు. లేదా మీరు స్టూడెంట్స్ అనేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఏంటి, వర్తమానం ఏంటి, మీరు స్టూడెంట్ అనుకోండి. ఫ్యూచర్లో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి ఏదైనా ఒక కానిస్టేబుల్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ అవ్వచ్చు, అదేంటిది ఫ్యూచర్. దట్స్ అ ఫ్యూచర్. సో ఈ విధంగా ఫ్యూచర్ అనేది అంటే మన భవిష్యత్తును తెలియజేస్తుంది. అంటే ప్రజెంట్ అంటే ప్రజెంట్ మనం ఉన్న స్థితి, సిచ్యువేషన్. పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అంటే ఇప్పుడు మన చేతుల్లో లేదు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, ఏం జరగబోతుందో అంటే ప్రజెంట్ జరగట్లేదు, జరగబోతుంది, ఇప్పుడు కాదు, నెక్స్ట్ జరగబోతుంది. త్వరలో కరోనాకి వ్యాక్సిన్ని కనుగొనబోతున్నారు. త్వరలో అంటే త్వరలో మన ముందుకు వ్యాక్సిన్ వస్తుంది, అదృష్టవశాత్తు మనకి వ్యాక్సిన్ వస్తుంది. సో అదేంటి, దట్స్ ఎ ఫ్యూచర్. ప్రజెంట్ ఏం చేస్తున్నారు సైంటిస్టులు అందరూ కూడాను, డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వ్యాక్సిన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ ప్రజెంట్. కరోనా రాకముందు మన యొక్క జీవితం ఎలా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది, క్లాసులకు వెళ్ళే వాళ్ళము, భయాందోళన లేకుండా చాలా టెన్షన్ ఫ్రీ మైండ్తో ఉండేవాళ్ళని. అదేంటి పాస్ట్. సో ఏంటంటే మనం ఈ కాలము ముందే చెప్తున్నాం, టెన్స్ ఈజ్ అ టైమ్, ఇట్స్ టైమ్, ఇట్స్ రిలేటెడ్ టు టైమ్. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, దీస్ ఆర్ ద త్రీ main tenses which are very important in English to speak and write and read.
సో ఎలాగా ఇది ఏ విధంగా మనకి అయితే మనం తెలుగుకి ఇంగ్లీష్కి చిన్న డిఫరెన్స్ ఉందండి, స్లైట్ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి దీనిలో, కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాట్లాడేటప్పుడు. మనం ఎలా పడితే అలా మాట్లాడలేము. కండిషన్స్ ఏంటంటే అయితే ఇంగ్లీష్కి తెలుగుకి చిన్న డిఫరెన్స్ ఉంది, ఒకసారి చూద్దాం. మనం తెలుగులో మనం కర్త కర్మ క్రియ అని ఒక వాక్యంలో ఉంటాయి. కర్త ఉంటుంది, అదేవిధంగా కర్మ, అదేవిధంగా క్రియ. ఎంత కష్టం అండి తెలుగు రాయడం, మన తెలుగే కష్టం అండి. ఇంగ్లీష్ కొంచెం ట్రై చేస్తే మనం అందరం కాస్త కూస్త మాట్లాడగలం, కానీ తెలుగు చాలా కష్టం. ఓకే, ఎనీవే ఇంగ్లీష్ మనకి కొంచెం ఈ రోజుల్లో అవసరం కాబట్టి వీ షుడ్ లెర్న్. కర్త కర్మ క్రియ. కర్త అంటే ఇది ఏంటి, సబ్జెక్ట్. కర్మ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్. క్రియ అంటే వెర్బ్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ షార్ట్కట్లో రాశాను. అయితే దీన్ని బట్టి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అంటే ఒక వాక్య నిర్మాణం ఏ విధంగా జరగాలి అదే మనం చూసుకున్నట్లయితే తెలుగులో ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. మనం ఎప్పటి నుంచో ఉన్నదే ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి తెలుగుకి ఇక్కడ మనకి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. రాము అనేది సబ్జెక్ట్ అనుకుందామండి. రాము కుక్కను కొట్టాను. కొట్టకూడదు, అలాగా జంతువు ప్రేమికులం కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. అనవసరంగా ఏ జంతువుని కూడా ఇబ్బంది పెట్టకూడదు. సెంటెన్స్ కోసం ఇది మనం ఓకే. రాము కుక్కను కొట్టాను. ఇక్కడ కొట్టాను అని ఉంది కదండి, చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు రాము అంటే కొట్టిన వ్యక్తి, ఈయన ఏమవుతాడండి, కర్త. కర్త అంటే ఇంగ్లీష్లో ఏమన్నాను, సబ్జెక్ట్. కర్త అంటే ఏంటంటే సబ్జెక్ట్. కుక్కను అంటే కొట్టబడింది, అనుభవించింది, దాని కర్మ. కర్మ అంటే ఏంటి, ఆబ్జెక్ట్. మరి కొట్టాను అనేది ఉంది కదా, ఇదేమవుతుంది, వెర్బ్. అంటే ఏంటి, క్రియ, పని. అక్కడ పని జరిగింది, అదేంటి క్రియ అంటాం దాన్నే తెలుగులో. ఇంగ్లీష్లో అయితే వెర్బ్. సో తెలుగు ఏ విధంగా మనం మార్చుకోవచ్చో ఒకసారి చూడండి. రాము కుక్కను కొట్టాను, దీనికి సెట్ ఆఫ్ రూల్స్ లేవు. ఎలాగైనా మనం మార్చుకునే అర్థం మారదు సెంటెన్స్. ఇదొక వాక్యం. ఈ వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సెంటెన్స్ కంపల్సరీగా ఫుల్ స్టాప్ ఉండాలండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. రాము కుక్కను కొట్టాను అంటే రాము అనే వ్యక్తి కుక్కను కొట్టాడు, అర్థం మారల. రాము అనేది కర్త, కర్మ, క్రియ. సెంటెన్స్ మార్చామనుకోండి, కుక్కను ముందుకు తెద్దాం. కుక్కను రాము కొట్టాను, అక్కడ మారలేదు. కుక్కను కొట్టాను రాము, అక్కడ అర్థం మారలే. కొట్టాను రాము కుక్కను, అక్కడ అర్థం మారలే. కొట్టాను కుక్కను రాము, అర్థం మారలే. అంటే ఎన్ని రకాలుగా ఒక వాక్యాన్ని మనం వెనక్కి ముందుకి కర్త కర్మ క్రియ ఆర్డర్ లేకుండా మార్చినప్పటికీ కూడాను మనకి అర్థం మారలే. కానీ ఇంగ్లీషులో అలా కాదు. ఇప్పుడు అదే మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో దాన్నే మారుద్దాం. రాము బీట్స్ ఎ డాగ్. రాము ఒక కుక్కను కొట్టాను, అంతే కదండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి రాము అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ రాము అనేది ఉంది. ఈ రాము అనేది మనకేమవుతుంది, సబ్జెక్ట్. ఎస్. బీట్స్ అంటే ఏంటి, కొట్టడం. బీటింగ్ అంటే కొట్టడం. ఇదేమవుతుంది మనకి వెర్బ్. ఏ డాగ్. ఇదేమవుతుంది
ఆబ్జెక్ట్. ఒకసారి మారుద్దాం సరదాగా, చూడండి మారిస్తే ఏం జరుగుతుంది. మరి తెలుగులో మారలేదు కదా అర్థం, ఎక్కడ మారుతుందా చూడాలి కదా మనం. జస్ట్ చెక్ ఇట్ వన్స్. ఇక్కడ చూడండి, ఏ డాగ్ బీట్స్ రామ్. ఇక్కడ ఏమొచ్చిందండి, మారిస్తే రామే కొట్టినట్టు రావాలి, కానీ ఇక్కడ కుక్క కొట్టినట్టు వచ్చింది. అంటే ఏ డాగ్ బీట్స్ రామ్ అంటే రాముణ్ణి కుక్క కొట్టింది. సో అందువల్ల ఎప్పుడు కూడాను తెలుగులో మనము కర్త కర్మ క్రియలను మార్చినట్టు ఇంగ్లీష్లో మార్చడం కుదరదు. ఎప్పుడు కూడా స్టార్టింగ్లోని మనకి ఏముండాలి, ఎప్పుడు సబ్జెక్టు స్టార్టింగ్లో ఉండాలి, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరిది అవుతుందండి, వెర్బ్ అండి. సెకండ్ ప్లేస్ ఎప్పుడు కూడా వెర్బ్ది. అండ్ థర్డ్ డాగ్, ఇక్కడ ఏ డాగ్ ఉంది కదా, ఇదేంటి మనకి ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఈ విధంగా సెంటెన్స్ అనేది ఉండాలండి మనకి ఎప్పుడు కూడా. అందువల్ల ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత మనకేం ఉండాలి, వెర్బ్ ఉండాలి, లాస్ట్లో మనకి ఏం ఉండాలండి అంటే ఆబ్జెక్ట్ ఉండాలి. అయితే మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినవి ఏంటంటే సబ్జెక్టు అలాగే వెర్బ్, ఈ రెండు కంపల్సరీగా ఉండాలి, సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఈ థర్డ్ది ఏంటి, ఆబ్జెక్ట్. అయితే మనకి సబ్జెక్ట్ ఉన్నా వెర్బ్ ఉన్నా ఈ రెండు ఉంటే ఒక సెంటెన్స్ కంపల్సరీగా ఈ రెండు ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా అంత ప్రాబ్లం లేదు. సో ఇన్ ఇంగ్లీష్ ఏ సెంటెన్స్ మస్ట్ కంటైన్ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ వెర్బ్, దే ఆర్ మ్యాండేటరీ. సెంటెన్స్కి మనకు ఆబ్జెక్ట్ జత చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారి చూద్దాం మనం, అంటే ఎందుకు అది అవసరము. సబ్జెక్ట్ కంపల్సరీ, ఇది సబ్జెక్ట్ ఉందండి, వెర్బ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏ డాగ్ని తీసాను అంటే ఆబ్జెక్ట్ని తీసాను. రాము బీట్స్ అంటే రాముడు కొట్టెను అర్థం ఉంది. ఒకవేళ నేను బీట్స్ అంటే వెర్బ్ని తీసేసాను, ఓన్లీ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. రాము డాగ్, ఏంటి రాము డాగ్, వాట్ రాము డాగ్. సో అర్థం లేదు, దెర్ ఈజ్ నో మీనింగ్. ఒకవేళ రాముని తీసేసాను, బీట్స్ ఏ డాగ్, ఏంటి కొట్టను కుక్కనే, ఎవరో. సో అందువల్ల కంపల్సరీగా సబ్జెక్ట్, వెర్బ్ కంపల్సరీ, ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేకపోయినా ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ టెన్స్ టేబుల్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని మనం అనుకుంటున్నాం. అయితే ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటండి, వర్తమానము, ప్రజెంట్ జరుగుతూ ఉన్నది. అయితే ఇంగ్లీష్లో వర్తమానం గురించి తెలియచేయడానికి మనకి మరలా వర్తమానము అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ అంటే భూతకాలము, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ ప్రస్తుతం అంటే దీన్నే మన తెలుగులో వర్తమానం అంటాం. పాస్ట్ భూతకాలము, ఓకే, జరిగిపోయింది. ఫ్యూచర్ అంటే భవిష్యత్, జరగబోయేది, ఇంకా జరగల. సో వీటిని మనము ఇంగ్లీష్లో ఏమిటంటే వీటిని మరలా 4 రకాలుగా విభజించారండి, డివైడ్ చేశారు. సో ద ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, దే ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. అవేంటంటే ఫస్ట్ వన్ మనము చూద్దామండి ఒకసారి, అంటే ఏంటి. ఫస్ట్ది సింపుల్ ప్రజెంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీన్ని అన్వయించుకోండి. అంటే ఈ 3 కూడా అంటే ఈ 4 టైప్స్ కూడాను మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వాడాలో ముందు చెప్తాను. ప్రజెంట్లో చూద్దాం. ఒకవేళ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీస్ ఆర్ ది 4 కేటగిరీస్. సెకండ్ వన్
థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఓకే, ప్రజెంట్లో సింపుల్ ఏ విధంగా అంటే సింపుల్ ప్రజెంట్. ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో కంటిన్యూస్ గురించి తెలియజేయాలనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పెర్ఫెక్ట్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్లో కూడా 4: సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా, మనం చూద్దామండి. ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ చూద్దాం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సీత సింగ్స్ ఏ సాంగ్. సీత పాట పాడుతుంది. ఇక్కడ పాట పాడడము అనేది మనం చూసుకున్నట్లయితే అంటే పాడుతుంది, తన యొక్క హ్యాబిట్ అవ్వచ్చు లేదా తన ప్రొఫెషన్ అవ్వచ్చు. మనం సింపుల్గా డైలీగా మనం చేసే పనుల్ని ఇలా సింపుల్గా మనం సీత సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ సీత అనేది మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్. నెక్స్ట్ సింగ్ అంటే ఏంటి, మనకి వెర్బ్ అంటే పాడటము అనే ఒక పని, అంటే అది వెర్బ్ అవుతుంది. ఏ సాంగ్ అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్. సీత సింగ్స్ ఏ సాంగ్ అంటే సీత అనేది పాడుతుంది ఏంటి, పాటని. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, సాంగ్. అయితే సీత అంటే షీ కాబట్టి షీ ఇట్లు పక్కన మనకి ఎప్పుడు కూడాను ఏంటి, రైట్ సైడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఇక్కడ మనకి చేర్చడం అనేది జరుగుతుంది. సో సీత సింగ్స్ ఏ సాంగ్, లేదా రాము సింగ్స్ ఏ సాంగ్, లేదా ఇంకా ఏదైనా సరే కోయల్ చూసుకుంటే సింగ్స్ ఏ సాంగ్. సో ఇలాగా షీట్ల పక్కన వెర్బ్ 1 పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ మనకి సింపుల్ ప్రజెంట్లో చేర్చాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్లో వెర్బ్ 2 వస్తుంది, అంటే శాంగ్ అని వాడతాం. అంటే సీత శాంగ్ ఏ సాంగ్ అంటే సీత పాడింది, ఇప్పుడు కాదు ఇంతకు ముందు, అంటే ఆల్రెడీ ఇట్స్ కంప్లీటెడ్ యాక్షన్, అది జరిగిపోయింది. సీత సింగ్స్ ఏ సాంగ్, ఆమె పాడుతుంది ప్రజెంట్. లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింగ్స్ సాంగ్స్ అంటే నేను ఒక సాంగ్ అన్నాను, సాంగ్స్ అంటే మెనీ సాంగ్స్ అనొచ్చు మీరు, అంటే ఆయన పాడుతున్నారు. ఘంటసాల శాంగ్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన ఒకప్పుడు పాడేవారు, అంటే మేల్ కదా, హీ కదా, సింగ్స్. షీ ఇట్ల పక్కన మనకి ఎప్పుడు వెర్బ్ పక్కన ఎస్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, అది మనము గుర్తుంచుకోవాలి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్, సీత ఇక్కడ సబ్జెక్టు, వెర్బ్ అనేది రూపం మారుతుంది. ఇక్కడ మరి ఎస్లో ఈఎస్లో చేర్చడాలు ఏమీ ఉండవు, వెర్బ్ 2 డైరెక్ట్గా రాసేయడం. ఏంటి, సింగ్ శాంగ్ సంగ్. ఓకే, ఏ సాంగ్ అది కామను. నెక్స్ట్ మూడవది ఏంటండి, మూడవది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఎస్ అండి రావాలి ఇక్కడ స్పెల్లింగ్, ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 అంటే ఏం చేయించాం, సింపుల్ ప్రెజెంట్కి చిన్న బిల్ల తగిలించాం మధ్యలో, సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో విల్ కానీ షల్ కానీ. అది గుర్తుంచుకోండి. ఐకి వీకి పక్కన మనం షెల్ వాడతాం, ఐకి వీకి గుర్తుంచండి. ఐ మరియు వీల్కి మనము ఫ్యూచర్లో అది సింపుల్ అవ్వచ్చు, కంటిన్యూస్ అవ్వచ్చు, పెర్ఫెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐకి వీకి పక్కన రైట్ సైడ్లో మనము విల్ కానీ అదే షెల్ వాడతామండి. షెల్ అంటే
మామూలుగా స్పోకెన్లో మాట్లాడేటప్పుడు జనరల్గా మనం విల్ వాడేస్తారు అన్నిటికీ. ఐ వి యూ హీ షీ ఇట్ దే, లేకపోతే ఏమైనా నౌన్స్ ప్రొనౌన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాడతాం. కానీ రాసేటప్పుడు మాత్రం ఎగ్జామ్స్లోనే మనకి కాంపిటేటివ్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ గట్టి ఇచ్చేటప్పుడు షల్ ఐకి వీకి పక్కన రైట్ సైడ్ వస్తుంది, తక్కిన వాటి అన్నిటికీ విల్ వస్తుంది. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకేంటి సబ్జెక్టు సేమ్ సీత. సీత అనేది అయ్యా కాదు, ఉయ్యా కాదు, మరేం వాడాలి? విల్. విల్ వాడాలి. విల్ విల్ పక్కన ఏంటి? V1. ఏంటి ఇక్కడ V1? సింగ్. సింగ్స్ అంటారా, సింగ్ అనాలా? ఏమనాలండి? సింగ్ అనే అనాలి, సింగ్స్ గట్ట అనకూడదు. జస్ట్ సింపుల్ ప్రజెంట్లో మాత్రమే మీకు సబ్జెక్ట్ పక్కన ఎస్ కానీ చేరుతుంది వెర్బ్ పక్కన అన్నాను. అది సింపుల్ ప్రజెంట్లో వెర్బ్ పక్కన. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, గుర్తుంచుకోవాలి అది. ఓకేనా. సీత విల్ సింగ్. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ సాంగ్. ఏ సాంగ్. ఏ సాంగ్. ఓకేనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్చుదాం అనుకున్నాను, సేమ్ సబ్జెక్ట్ నుంచి ఇవి మారుద్దాం అనుకుంటున్నాను. సీత ఫర్ ఎగ్జాంపుల్ ఈట్స్ ఏ మ్యాంగో. ఇక్కడ ఏం మార్చాను? వెర్బ్ మార్చాను. అంటే ఆమె మ్యాంగో తింటుంది, ప్రజెంట్, ఆమె ఇష్టం. లేదా సీత ఈట్స్ మ్యాంగో ఆర్ ఫ్రూట్స్ అనొచ్చు. ఫ్రూట్స్. సీత ఈట్స్ ఫ్రూట్స్, పళ్ళు తింటుంది, తనకిష్టం. ఇక్కడ ఏంటి? ఒకప్పుడు తినేది, ఇప్పుడు తినడం మానేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్కి సెకండ్ ఫామ్ అంటే వెర్బ్ 2 ఏంటి? ఏట్. సీత ఏట్ ఫ్రూట్స్ అంటే ఒకప్పుడు తినేది, అంటే ప్రజెంట్ లేదనమాట, ఏదో కారణం వల్ల తినలేకపోతుంది. మరి ఇక్కడేమవుతుంది? సీత విల్ ఈట్ ఫ్రూట్స్ అంటే సీత తింటుంది ఫ్యూచర్లో, ఇప్పుడు తినటంలే కానీ ఫ్యూచర్లో దొరకవచ్చు, అప్పుడు ఈట్స్ అనకూడదు, ఇక్కడ ఈట్. సో ఇలా మనము చూసారండి, అంత ఈజీగా మనం సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఇక్కడ వెర్బ్ కానీ తెలిసినట్లయితే, వెర్బ్ యొక్క 3 ఫామ్స్ తెలిస్తే రేపొద్దున్న V3 ఫామ్ యొక్క యూజ్ కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫామ్స్ తెలిస్తే మాత్రము మనం యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ అండ్ simple future tense. Okay, tomorrow we'll discuss the other tenses, continuous perfect and perfect continuous, including the first person and second person and third person in English. Thank you one and all.